మాతాకి పూజ్య స్వామీజీ వారి పాద చరణాలకి నమస్కరిస్తూ ట్రెండ్ సెట్ వేదికగా విచ్చేసినటువంటి అనేక హిందూ జన బంధువులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. స్వామీజీ అంటేనే ఒక ఫైర్. వారు వేసే ప్రతి సెటైర్ మనల్ని చేస్తుంది ఇన్స్పైర్. కాబట్టి స్వామీజీలో ఉన్నటువంటి ఫైర్ని మనం ఇన్స్పైర్గా చేసుకుని మన లక్ష్యాన్ని చేరుకోవడానికి, మనం ఎక్స్పైర్ అవ్వడానికి ముందరనే వారి యొక్క ఇన్స్పిరేషన్ మాటలందరినీ కూడా మనం గ్రహించాలి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ శతాబ్ది సందర్భంగా దేశం మొత్తం మీద హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. గడిచిన 100 సంవత్సరాలలో 1925 విజయదశమి రోజున రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రారంభించబడింది. గడిచిన 100 సంవత్సరాల్లో ఆర్ఎస్ఎస్ చేసినటువంటి పని ఏంటి అంటే, ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఇక్కడ అందరము కూడా రోడ్డు బ్లాక్ చేసి హిందూ బంధువులందరూ కూడా ఒక సమ్మేళనం, ఒక ప్రారంభం, ఒక తిరణాలు జరుపుకుంటున్నామంటే దానికి కారణం రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి 100 సంవత్సరాల యొక్క కృషి. 1925కి ముందర రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ఇక ప్రారంభికులు పరమ పూజ్య డాక్టర్ హెడ్గేవార్ గారు. మరి ఎంబీబీఎస్ చదువుకున్న తర్వాత కూడా వివాహం చేసుకోకుండా దేశం కోసము వారి యొక్క పూర్తి ప్రాణాలను సైతము, వారి రక్తాన్ని కూడా నీరుగా మార్చి సంఘాన్ని ప్రారంభించారు. సంఘాన్ని ప్రారంభించడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. సంఘం ఒక సంస్థ కాదు, సంఘం ఒక కుటుంబ వ్యవస్థ. సంఘం ప్రారంభించడానికంటే ముందర పరమ పూజ్య డాక్టర్ హెడ్గేవార్ గారు అన్ని చోట్ల కాంగ్రెస్ లో పనిచేశారు. అలాగే విప్లవకారులతో పనిచేశారు. అన్ని చోట్ల పనిచేసిన తర్వాత వారికి అర్థమైంది ఏంటంటే, దేశానికి స్వతంత్రం తీసుకోవడానికి అందరూ కృషి చేస్తున్నారు కాబట్టి దేశానికి స్వతంత్రం వస్తుంది, అసలు స్వతంత్రం పోవడానికి కారణం ఏంటి ఆలోచించి దానికోసము హిందువులకు అనైక్యత కారణంగానే ఈ దేశం విచ్ఛిన్నం చేయబడింది. దానికోసము హిందూ పోలరైజేషన్, హిందువులు సంఘటితంగా ఉండాలి. అందుకోసం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రారంభించబడింది. అయితే ఈ రోజున దేశం మొత్తం మీద 1,00,000 చోట్ల 1,00,000 గ్రామాల్లో సంఘ శాఖలు ప్రారంభించబడ్డాయి. గడిచిన 100 సంవత్సరాల్లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘము 2 విషయాలను పూర్తి చేసింది. ఒకటి వ్యక్తి నిర్మాణము, దేశానికి కావాల్సిన వ్యక్తులను తయారు చేసుకుంది. రెండోది వ్యవస్థ నిర్మాణము, ఈ దేశానికి మన యొక్క దేశం యొక్క వైభవంకి ముందరికి వెళ్లాల్సిన కావాల్సిన వ్యవస్థని కూడా ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు 3వ అడుగు వేస్తుంది, అది సమాజ పరివర్తన, సమాజ నిర్మాణం చేయబోతుంది. గడిచినటువంటి 100 సంవత్సరాల్లో మన యొక్క దేశం యొక్క అసలు చరిత్ర మనం మర్చిపోయాం. మన దేశం యొక్క చరిత్ర మర్చిపోవడానికి కారణము 3 M's, ట్రిపుల్ M అంటామండి. దాంట్లో మొదటి వాడు మ్యాక్స్ మిల్లర్, రెండో వాడు మెకాలే, మూడో వాడు మౌంట్ బ్యాటన్. మౌంట్ బ్యాటన్ అనేవాడు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ఎన్ని రకాల ముక్కలు చేయొచ్చు అన్ని రకాల ముక్కలు చేశాడండి. అలా 80 లక్షల చదరపు కిలోమీటర్లు ఉన్న అఖండ భారతదేశము ఈరోజు 32 లక్షల చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉన్నది. పరమ పూజ్య డాక్టర్ హెడ్గేవార్ గారు అధ్యయనం చేశారు. ఏంటంటే, ఉదాహరణకి హిందువుల అనైక్యత ఏ విధంగా ఉంది అంటే, ఒక గోవా ఉంది, గోవా పోర్చుగీస్ యొక్క పరిపాలనలో ఉంది. గోవాలో ఉన్న జనాభా 4 లక్షలు, కానీ పోర్చుగీస్ యొక్క సైన్యము 6,000 మంది. 6,000 మంది 4 లక్షల జనాభా ఉన్నటువంటి గోవాని ఎలా పరిపాలించారు? బట్ ఆ రోజులో ఉన్నటువంటి మనకి అనైక్యత అది. 2 రాజ్యాలు ఉండేవి. ఒక రాజ్యంకి ఇంకో రాజ్యంకి, ఓ రాజ్యం పైనకి మొఘలాయులకు దండయాత్ర జరుగుతుంటే నా రాజ్యం మీద కాదు కదా అనుకున్నాడు, పక్క రాజ్యం మీద కదా అనుకున్నాడు. వాడిని ఓడగొట్టిన తర్వాత వాడు కూడా వీటితో కలిసి ఈ యొక్క 2వ రాజ్యాన్ని కూడా ఓడగొట్టాడు. కాబట్టి మనకి కష్టం వస్తే ఈ రోజున రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చేసినటువంటి కారణంగా, గత 100 సంవత్సరాలు చేసిన పని కారణంగా హిందువులు ఈ రోజు గడప నుంచి బయటకు వచ్చారు. ఈ రోజు కేవలం ఇటువంటి సమ్మేళనాలు జరుపుకోవడం కోసం గడప నుంచి
నుంచి బయటకు రావడం కాదు, ఒక హిందూకి సమస్య వస్తే దానికోసం ఈ విధంగా రావాలి. అప్పుడు మాత్రమే భారతదేశము ప్రపంచంలో ప్రపంచ వేదిక పైన మనగలుగుతుంది. కాబట్టి హిందూ పోలరైజేషన్, హిందువుల యొక్క సంఘటితం కావాలి. ఇందాక ఇక్కడికి వచ్చిన వెంటనే ఒక సన్నివేశం గమనించాను. ఈ రోజున మనకి హిందూ ధర్మానికి కావాల్సిన ఆర్థిక వ్యవస్థ, సహజంగా హిందూ ధర్మము తన యొక్క ఆర్థిక వ్యవస్థ చేసుకోగలుగుతుందండి. ఉదాహరణకి ఇదే వేదిక మీద గో సంరక్షణ అనే పదం పలకంగానే ఒకళ్ళు 50,000 ఇచ్చారు, ఇంకొక 60,000 ఇచ్చారు, ఇంకొకటి ఇస్తారు. డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు భారతదేశానికి. డబ్బులు ఇవ్వడం కాదు, దేశం కోసం సమయం ఇవ్వాలి. దానికోసం రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి రావాలి. ఒక భామాషా, ఒక రాణా ప్రతాప్ యొక్క కథ మనందరికీ ఆదర్శం కావాలి. రాణా ప్రతాప్ అడవులే ఆశ్రయములైనను ఆకులములే అన్నమైనను మొగలు పాదుష గుండెల ధరగా జీవితాంతం కోరి సల్పిన వీర రాణా తెలుపునేమన జాతి శ్రేయమే ధ్యేయమవునని. అటువంటి రాణా ప్రతాప్ రాజ్యాన్ని కోల్పోయి అడవుల్లో ఆశ్రయం చేసుకుంటూ ఆకులములు తింటుంటే భామాషా అనేటువంటి ఒక వ్యాపారి వస్తాడు. ఆ వ్యాపారి వచ్చి, నేను సమాజం మీద ఆధారపడి నేను సంపాదించాను కాబట్టి ఈరోజు ఈ సమాజానికి కష్టం కలిగింది కాబట్టి నా యొక్క యావదాస్తిని కూడా నీకు ఇస్తున్నాను, మళ్ళీ నువ్వు సైన్యం తయారు చేయి, మొఘలాయల పైన దాడి చేసి మళ్ళీ మన హిందూ స్వరాజ్యాన్ని ఏర్పాటు చేయమని చెప్పేసి ఒక భామాషా లాగా ఇందాక వచ్చినటువంటి ఈ గో సంరక్షణలో ఇదే హిందూ ధర్మం అంటే. మనము స్వామీజీ మనందరికీ కూడా చిన్న చిన్న కథల ద్వారా మనందరికీ కూడా మార్గదర్శనం చేస్తుంటారు. ఒకప్పుడు భారతదేశం అంటే ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టింది భారతదేశం. ఈ రోజున ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టేటువంటి స్థితిలో ఉన్నాము. కానీ మనల్ని మనం చూసుకోవట్లేదు, మనల్ని మనం గౌరవించుకోవట్లేదు. దానికోసము రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఒక 5 విషయాలపైన దృష్టి పెట్టింది. దాంట్లో మొదటిది కుటుంబ వ్యవస్థ. హిందూ కుటుంబము కాపాడబడాలి. హిందూ కుటుంబము సహజంగా వారంకు ఒకసారి పిల్లలతో కలిసి భోజనం చేయాలి. కుటుంబం అంతా కలిసి కనీసం 4 రోజులకు ఒకసారి దేవాలయానికి వెళ్ళాలి. మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే 20 సంవత్సరాల వరకు పిల్లలకి తల్లిదండ్రుల యొక్క ప్రేమ తెలియాలండి. 20 సంవత్సరాల వరకు వాడిని తీసుకెళ్లి హాస్టల్లో వేస్తుంటే తల్లిదండ్రులు ఏ విధంగా వాడి కోసం కష్టపడుతున్నాడు అనేటువంటి విషయం వాడికి తెలియకపోతే తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఉండదు. ఆ ప్రేమ లేని కారణంగా 20 సంవత్సరాలకు మీరు హాస్టల్లో వేస్తే 60 సంవత్సరాలకి మిమ్మల్ని హాస్టల్లో వేస్తాడు. చూసుకోండి, కాబట్టి తప్పు ఎవరిది? కాబట్టి తల్లిదండ్రుల యొక్క ప్రేమ పిల్లలకు కావాలి. 20 సంవత్సరాల లోపు ఉండేటువంటి ఆడపిల్లలకి తల్లి యొక్క ప్రేమ, తండ్రి యొక్క ప్రేమ, వాళ్ళు చెప్పింది వినకపోతే వాడు చెప్పింది వినేవాడు ఇంకోటి వస్తాడు. వాడికి మన యొక్క ఆడపిల్లల్ని మనమే అప్పచెప్తున్నాము. కాబట్టి ఇంట్లో ఉండే ప్రతి తల్లి కూడా తన యొక్క కూతురు మీద, తన యొక్క కొడుకు మీద దృష్టి పెట్టాల్సిందే. మన యొక్క హిందూ పాపులేషన్, హిందూ జనాభా సంఖ్య, జనాభా అసంతులనం ఏదైతుందో దాన్ని 1:1 or none పాలసీ కాదు. పరమ పూజనీయ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క సరసంఘ చాలకాలు చెప్పారు, ప్రతి కుటుంబము కూడా 3 కనాలి. హిందూ యొక్క పాపులేషన్ పెరగాలి, హిందూ జనాభా పెరగాలి. హిందూ కుటుంబ ఆర్థిక వ్యవస్థ, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ హిందూ కుటుంబం మీద ఆధారపడి ఉందండి. ప్రపంచంలో అమెరికా యొక్క ధనం అంతా కూడా బ్యాంకుల్లో ఉంటుంది. అమెరికాలో ఒక బ్యాంక్ ఎత్తేస్తే అమెరికాలో ద్రవ్యోల్బణం, రెసెషన్ వస్తుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. భారతదేశంలో రోజుకు ఒక బ్యాంక్ ఎత్తేసినా కానీ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఏమీ కాదు. దానికి కారణం ఏంటంటే భారతదేశంలో ధనము బ్యాంకుల్లో కాదు ఉంది. భారతదేశంలో ధనము, పిల్లలు ఎక్స్కర్షన్కి వెళ్తుంటే తండ్రి 100 రూపాయలు ఇస్తే తల్లి తండ్రికి తెలియకుండా 50 రూపాయలు పోపులు పెట్టులో నుంచి తీసిస్తుంది కదా, అది భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ. అటువంటి ఆర్థిక వ్యవస్థ, భారతదేశ యొక్క ఆర్థిక వ్యవస్థ బ్యాంకుల్లో కాదు, భారతదేశ యొక్క ఆర్థిక వ్యవస్థ మన మహిళల ధరించేటువంటి బంగారంలో దాగి ఉంది. అది భారతదేశ యొక్క ఆర్థిక వ్యవస్థ. కాబట్టి తల్లిని గౌరవించాలి. అటువంటి తల్లి ఆదర్శము మనందరికీ సహజంగా మేధావుల అని పిలువబడేవాళ్ళు కొంతమంది చెప్తారు. హిందుత్వంలో ఆడవాళ్ళని తక్కువగా చూస్తారు, ఆడవాళ్ళని వంటింటికే పరిమితం చేస్తారు. కానీ అసలు విషయం గ్రహించాల్సింది ఏంటంటే మన యొక్క ఫైనాన్స్ మినిస్టర్ ప్రస్తుతం కాదండి, మన యొక్క మూలం, మన యొక్క ఫైనాన్స్ మినిస్టర్ అంటే ఎవరు? లక్ష్మీదేవి. మన యొక్క డిఫెన్స్ మినిస్టర్, రక్షణ శాఖ ఎవరు చేస్తుంది? శక్తి స్వరూపిణి పార్వతీదేవి, కాళికామాత.
ఫైనాన్స్ అయిపోయింది, డిఫెన్స్ అయిపోయింది. మూడవది అత్యధిక ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరండి? సరస్వతి. ఈ మూడు లేనిదే ఈ సృష్టి లేదు కదా. అటువంటి సృష్టి లేనటువంటి ఎవరైతే ఈ మేధావులుగా చెప్పబడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో మహిళల్ని, హిందువులు మహిళల్ని ఇంటికే పరిమితం చేశారనేటువంటి వాళ్ళకి ఒక మహిళ ఇంటికి ఎందుకు పరిమితం చేశారంటే ఇంటి యొక్క నిర్మాణము దేశ యొక్క నిర్మాణం మొత్తం ఇంటి నిర్మాణంలోనే దాగి ఉంది. తల్లి ఒడి తొలి బడి. 33% రిజర్వేషన్ ఈరోజు తీసుకొచ్చారు. 33% కాదు, 100% రిజర్వేషన్ ఎప్పుడో మన పెద్దవాళ్ళు తీసుకొచ్చారండి. మనం ఎప్పుడైనా సరే పెళ్లికి ఎవరైనా కార్డు ఇవ్వాలంటే దాంట్లో శ్రీ ఎన్ శ్రీమతి రాస్తారా, శ్రీమతి ఎన్ శ్రీ రాస్తావా? శ్రీమతి ఎన్ శ్రీయే రాస్తాం. కాబట్టి తల్లినే మొదటి గౌరవించాం, స్త్రీకే గౌరవించాం. అలాగే హిందూ కుటుంబ వ్యవస్థ ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులుగా మనం కీర్తిస్తూ ఉంటాము. కారణం ఏంటంటే మనందరం కూడా పార్వతీ పరమేశ్వరులను ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి అంటే ఇందాక చెప్పినట్టుగా హిందూ కుటుంబం కాపాడబడాలి. పార్వతీ పరమేశ్వరుల యొక్క ఫ్యామిలీ హిందూ ఫ్యామిలీ. ఆదర్శము ఏ విధంగా ఆదర్శం అంటే ఉదాహరణకి ఒక కుటుంబంలో ఎన్ని వైషమ్యాలు ఉన్నప్పటికీ అందరూ కలిసే ఉండొచ్చు అనడానికి ప్రత్యక్ష తార్కాణము పార్వతీ పరమేశ్వరులు. పరమేశ్వరుడు యొక్క మెడలో ఉండేటువంటి ఏంటండి? నాగపాము, శేషము. పరమేశ్వరుడు యొక్క మెడలో పాము ఉంటుంది. పరమేశ్వరుడు యొక్క కొడుకు విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుడు యొక్క వాహనము ఎలుక. ఎలుకకి పాముకి పడుతుందా? పడదు. పరమేశ్వరుడు యొక్క రెండో కుమారుడు షణ్ముఖుడు. షణ్ముఖుడి యొక్క వాహనము నెమలి. నెమలికి పాముకి పడుతుందా? పడదు. పార్వతీదేవి శక్తి స్వరూపిణి. పార్వతీదేవి యొక్క వాహనము సింహము లేదా పులి. ఈ పులికి పరమేశ్వరుడు యొక్క వాహనము నంది. నందికి పులికి పడుతుందా? పడదు. కాబట్టి ఒక కుటుంబంలో ఎన్ని వైషమ్యాలు ఉన్నప్పటికీ వాళ్ళందరూ కలిసి ఉన్నారు కాబట్టి పార్వతీ పరమేశ్వర ఆది దంపతులుగా అన్నాము. అటువంటి ఆది దంపతులుగా మనందరం కూడా హిందూ యొక్క ఆదర్శ పురుషులుగా మన యొక్క హిందూ కుటుంబం కాపాడబడాలి. కానీ ఒక కుటుంబంలో ఎన్ని వైషమ్యాలైనా ఉండొచ్చు, కానీ పార్వతీ పరమేశ్వరులు ఏ విధంగా అయితే ఆది దంపతులుగా మనం కీర్తించబడతామో ఆ విధంగా కలిసి ఉండాలి. అందుకోసము హిందూ కుటుంబ వ్యవస్థ కావాలి. అసలు కుటుంబ ప్రబోధన అనేటువంటి విషయం మనం చెప్తున్నాం. రెండో విషయము స్వదేశీ. భారతదేశంలో విజ్ఞానం అంటే ఏంటో తెలియదు, కానీ వెస్టర్న్ సైన్స్ అంతా కూడా మన విజ్ఞానం నేర్పించారని చెప్పేసి చెప్తుంటారు. అసలు విజ్ఞానం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఒక 2-3 ఉదాహరణలు చూస్తాను. ఒకసారి మనందరం పొద్దున్నే లేచి మొదట చేసేటువంటి పని ఏంటండి? దంతధావనం, మొగం కడుక్కుంటాం. ఈ మొగం కడుక్కునేటప్పుడు పేస్ట్ చేస్తాం. 18వ శతాబ్దంలో వీళ్ళు తీసుకొచ్చి పేస్ట్ తీసుకొచ్చారు. పేస్ట్లో మింట్ ఫ్లేవర్తో తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత దాని యొక్క ప్రభావం కొంత తగ్గిపోయింది, దానివల్ల ఉపయోగం లేదు అని అనుకుని మళ్ళీ అందరూ కూర్చొని దాని మీద స్టడీ చేశారు. స్టడీ చేసిన తర్వాత దానిలో కొన్ని మూలికలు కలిపారు. మళ్ళీ తీసుకొచ్చి ఇంకొన్ని ఈ పేస్ట్ రాకముందు మనం ఏం వాడామండి? వేపల వాడాము, గానుగ వాడాము, బొగ్గు వాడాము, బూడిద వాడాము, ఇవన్నీ వాడాము, ఉప్పు వాడాము, ఇవన్నీ కాదు, సైన్స్ కాదని చెప్పేసి మళ్ళీ వాడు తీసుకొచ్చాడు. మళ్ళీ ఈరోజు మళ్ళీ మనకే తీసుకొచ్చాడు. టీవీ పెడితే వస్తుంది మీ టూత్ పేస్ట్లో అంతకుముందు మనం వాడింది ఏంది? కానీ భారతదేశ శాస్త్ర విజ్ఞానం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? మన పెద్దవాళ్ళు చెప్పేటువంటి ప్రతి విషయంలోనూ ఆచారంలోనూ సైన్స్ ఉందండి. అయితే మన వాళ్ళు ఇది సైన్స్ అని చెప్పలేదు, ఇది ఆచారం అని చెప్పారు. ఒక పిల్లవాడికి దెబ్బ తగిలితే చేస్తేటువంటి పసుపు వేస్తాం. పసుపు యాంటీబయాటిక్ అని ఏ డాక్టర్ మనకు చెప్పలేదు, మన పెద్దవాళ్ళు మనకు ఆదర్శం అది ఇచ్చారు. ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉండాలి, లక్ష్మీ స్వరూపం అన్నారు. అంటే డబ్బులు వస్తాయని కాదు. తులసి ఇస్ ద ఓన్లీ ప్లాంట్ విచ్ రిలీజ్ ఆక్సిజన్ ఫర్ 24 hours. అందుకోసం ప్రతి ఇంట్లోనూ తులసి ఉండాలి. అందుకోసం స్వదేశీ పరిజ్ఞానము, మన స్వదేశీ ఏదైతే ఉందో ఈ దేశంలో ఉండేటువంటి వోకల్ ఫర్ లోకల్, మన ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి విషయము వోకల్ ఫర్ లోకల్. ఈ దేశంలో ఉండి, ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో తింటూ, ఈ దేశంలో తయారైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో దీన్ని వాడాలి. అప్పుడు మాత్రమే మనం అమెరికా పెట్టేటువంటి 50% టారిఫ్, 25% టారిఫ్, 75% టారిఫ్, 100% టారిఫ్ అయినా విధించుకుంటే భారతదేశ యొక్క ఆర్థిక వ్యవస్థ ఏది కాదు. ఎప్పుడు అంటే మనం స్వదేశీని తీసుకెళ్ళినప్పుడు. బట్ అటువంటి స్వదేశీ వస్తువులు వాడాలి. అలాగే పర్యావరణ పరిరక్షణ, ప్రకృతితో సహజంగా జీవించేటువంటి తత్వం మనది. ప్రకృతి ఆరాధన మనది. ప్రకృతిలో కూడా సైన్స్ చూసేటువంటి తత్వం మనది. ఈ యొక్క స్వరూపము మనం చందమామని మామా అని పిలుచుకునేటువంటి స్వరూపం మనది. ప్రతి చెట్టులోనూ తల్లిని చూస్తాము, ప్రతి వృక్షము, ప్రతి ఒక్క జంతువులోనూ తల్లిని చూస్తాము. అందుకే గోమాత అన్నము.
మనకి జీవనాధారమైన నీరుని తల్లిగా చూస్తాము, గంగా మాత అన్నాము. అటువంటి తల్లి స్వరూపంగా ఈ పర్యావరణం అయితే ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాలి. అందుకోసము ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ జరగాలి. ఇది 3వ విషయం. 4వ విషయము సమరసత. మనకి సమరసత ఇందాకే చెప్పారు, గడప లోపలే కులం, గడప దాడితే హిందువులం. ఇది అందరికీ అర్థం కావాలి. భగవంతుడికి కావాల్సింది భక్తి కానీ భగవంతుడికి కావాల్సింది కులము కాదు. శబరి ఎంగిలి పనులు చక్కగా భుజించి సంతసించెను రామచంద్రమూర్తి, కన్నప్ప చేతిలో కమ్మగా పశుమాంస భక్షణము చేసే ఫాలనేత్రి, జాషువా కలమున జలజలా ప్రవహించి శారదాంబ చెందే పారవశము, నందనారు భక్తి చూడ నందీశ్వరుడు మెచ్చి దైవ సన్నిధిని దారి చూపే, కనకదాసుని చూడ వెనుక వైపుకు మారి కారుణ్యమును చూపే కమలనాభి. భక్తి వలన పరమ కృపకు పాత్రులు గాని కులము బలము కాదు తెలుసుకుంటే. ఇది భారతదేశం యొక్క గొప్పతనం. ఒక శబరిమాత యొక్క భక్తి, తను ఇచ్చిన ఎంగిలి పండ్లలో భక్తితో శబరిమాత ఎంగిలి పండ్లు ఇస్తే దాంట్లో ఉన్న ఎంగిల్ని చూడలేదు రాముడు, శబరిమాత యొక్క భక్తిని చూశాడు. కన్నప్ప తీసుకెళ్లి కుందేలు మాంసాన్ని నైవేద్యం పెడితే భక్తితో తీసుకున్నాడు పరమశివుడు. నందనారాయణుడు భక్తుడు భక్తితో ఆయన పాటలు పాడుకుంటూ వస్తే శివుడికి ఎదుర్కొన్నా ఉండేటువంటి నంది కూడా తిరిగి పక్కకు జరుగుతుంది. అటువంటి దేవాలయం ఈ రోజుకి మనం తమిళనాడులో చూడవచ్చు. కనకదాస్ అనేటువంటి భక్తుడు కులం తక్కువ వాడని చెప్పేసి గుడిలోకి రానియకపోతే, ఇది ఉడిపి దేవాలయంలో బాలకృష్ణుడు యొక్క సన్నిధానంలో జరిగిన సన్నివేశము. అతను కులం తక్కువ వాడని చెప్పేసి లోపలికి రానియకపోతే గుడి వెనకాల ఉండి భక్తితో కృష్ణుడి యొక్క గానాలు చేసుకుంటూ కృష్ణ దర్శనం అయితేనే ముద్ద ముడతానని చెప్పేసి సంకల్పించినటువంటి ఆ కనకదాసుని యొక్క భక్తికి మెచ్చి అందరూ చూస్తుండగా దేవాలయము ముఖద్వారం ఎదుర్కొన్నా ఉంటుంది, ధ్వజస్తంభం ఎదుర్కొన్నా ఉంటుంది. కానీ అందరూ చూస్తుండగానే స్వామివారి విగ్రహం శ్రీకృష్ణుడు వెనక్కి తిరిగిపోతాడు. ఆ వెనక్కి తిరిగిపోయి వెంటనే గోడ పగిలిపోతుంది. ఆ గోడ పగిలిపోయినటువంటి రంధ్రంలోంచి కనకదాసునికి కృష్ణుడి యొక్క దర్శనం అవుతుంది. ఇది అందరూ చూస్తుండగా ఈ దేశంలో జరిగిన సన్నివేశం. కాబట్టి భక్తి వలన పరమ కృపకు పాత్రులు కానీ కులము బలము కాదు తెలుసుకుంటే. అన్ని దేశాల్లోనూ దైవ దూతలు పుడతారు, అన్ని దేశాల్లోనూ ప్రవక్తలు పుడతారు. కానీ సాక్షాత్తు భగవంతుడు తానుగా ఉద్భవించిన ఏకైక దేశము భారతదేశం. నేనే భగవంతుడు నేను చెప్పుకున్న దేశము భారతదేశము. రాముడు పుట్టినటువంటి అయోధ్య, ఉత్తరాన ఉన్నటువంటి అయోధ్యలో పుట్టి రామేశ్వరం దగ్గరికి వచ్చి ఇక్కడ సేతు నిర్మాణం చేసుకుని లంకకు వెళ్ళి లంకా దహనం, లంకలో ఉన్నటువంటి రావణాసుని చంపి ఆ విధంగా ఉత్తరం నుంచి దక్షిణం వరకు కవర్ చేసినటువంటి వ్యక్తి దైవము రాముడు. సాక్షాత్తు రాముడు నడయాడిన భూమి భారతదేశం. శ్రీకృష్ణుడు మధురలో జన్మించి, మధుర నుంచి జన్మించిన తర్వాత ద్వారకకు వచ్చి ద్వారకలో సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుని రుక్మిణిని పెళ్లి చేసుకోవడం కోసం ప్రాగ్జ్యోతిషపురం అస్సాం వెళ్ళి, అంటే పడమర నుంచి తూర్పు వైపుకు ప్రయాణించినటువంటి భగవంతుడు శ్రీకృష్ణుడు. కాబట్టి తూర్పు నుంచి పశ్చిమానికి శ్రీకృష్ణుడు కవర్ చేస్తే ఉత్తరం నుంచి దక్షిణం వైపు రాముడు కవర్ చేసేశాడు. కాబట్టి భారతదేశం మొత్తము భగవంతుని యొక్క దేశమే, భగవంతుని యొక్క స్వరూపమే. భారతదేశంలో ప్రతి అణువు భగవంతుని స్వరూపం. అటువంటి యొక్క భారతదేశము ఈ రోజున అనైక్యతతో ఇప్పుడిప్పుడే భారతదేశం మేల్కొంటుంది. మనకి స్వాతంత్రం వచ్చింది కానీ స్వరాజ్యం రాలేదు. స్వరాజ్యం వస్తే ఎట్లా ఉంటుందంటే, గడిచిన 10 సంవత్సరాల నుంచి మనం కళ్ళు తెరిచాము, గడిచిన 10 సంవత్సరాల నుంచే ప్రారంభించాము. ఈ గడిచిన 10 సంవత్సరాల్లో జరిగింది, అయోధ్యలో జన్మించిన రాముడికి గుడి కట్టుకోవడం కోసం మనకి 500 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడిప్పుడే మనం అడుగులు వేస్తున్నాం. మన అడుగులు వేస్తుంటే అమెరికా భయపడుతోంది, మన అడుగులు వేస్తుంటే చైనా భయపడుతోంది. ఎందుకనంటే భారతదేశం మేల్కొంటే ప్రపంచం మొత్తం ఉంటుంది. ప్రపంచం మొత్తం కూడా మనము విశ్వ గురువుగా, మన యొక్క లక్ష్యము. ఇంకొకటి, మన యొక్క చరిత్రలో భారతదేశము అగ్రికల్చర్ దేశము అని చెప్తున్నారు, కానీ అది తప్పు. అగ్రికల్చర్ దేశం మాత్రమే కాదు, భారతదేశము ఆధ్యాత్మిక దేశము అది మాత్రమే కాదు. అసలు విషయం ఏంటంటే భారతదేశము ఒక ట్రేడింగ్ కంట్రీ. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు ఎవరండి? ఎవరు? వాస్కో డ గామా. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనాల్సిన అవసరం వాస్కో డ గామాకి ఏముంది?
ఎందుకంటే అప్పట్లోనే భారతదేశం ప్రపంచ దేశాలతో వ్యాపారం చేస్తుంది. ఆ విషయం బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలనలో మన చదువుల్లో మనకు అవన్నీ కప్పిపుచ్చారు, మనకు తెలీదు. అసలు వ్యాపార దేశము ఈ రోజున బిజినెస్ కంట్రీ అంటే మనకి ఏ దుబాయో లేదా అమెరికానో జపాన్ గుర్తుకొస్తుంది. అసలు బిజినెస్ చేసిన ప్రపంచం మొత్తం బిజినెస్ చేసినటువంటి దేశం భారతదేశం. ఇది ఈ రోజు యువత నేర్చుకోవాలి, అర్థం కావాలి. ప్రపంచం మొత్తానికి కావాల్సిన ముడి సరుకునిచ్చేది ఆ రోజు కాదు, ఈ రోజుకి కూడా. ఈ రోజు మనం వాడేటువంటి ఏ టూత్ పేస్ట్ అయినా ఏదైనా సరే మన ముడి సరుకు అక్కడికి వెళ్ళి మళ్ళీ మన బట్టలు కూడా సరే లినెన్ క్లాత్ అంటాం. ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళి మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తుంది, ఇక్కడ నుంచి పత్తి కొనుక్కు. కాబట్టి భారతదేశం కావాల్సింది ఏంటంటే గడిచిన ఈ 20 సంవత్సరాలు, గడిచినటువంటి 200 సంవత్సరాల్లో మనల్ని బానిసలుగా గొర్రెల్లాగా తయారు చేశారు. స్వామివారి భాషలో చెప్పాలంటే గొర్రెలుగా ఎందుకు తయారు చేశారంటే వాళ్ళు గొర్రెలు కాబట్టి. గొర్రెలకి మెదడు ఉండదు. మనం చూస్తే గొర్రెలు వెళ్తుంటాయి, ఈ గొర్రెలు వెళ్తుంటే ఒక గొర్రెల మొదలు ఒక మేకను పెడతారండి ఎప్పుడు కూడా, లేదా గొర్రెలు కాసేవాడు మొదలు ఉంటాడు. ఎందుకంటే వాడికి రూట్ తెలియదు, మర్చిపోతుంది. ఈ మేక కాస్త తెలియగలది, అందుకోసము మేక పిల్లని పెడతారు. ఈ గొర్రెల మందు వెళ్తుంటే మీరు కర్రడ్డు పెట్టండి, మొదటి ఆ మేక కాస్త తెలియగలదు కాబట్టి దూకెళ్తుంది. మేక దూకింది కాబట్టి వెనకాల రెండో గొర్రె కూడా దూకుతుంది, మూడోది కూడా దూకుతుంది, నాలుగోది కూడా దూకుతుంది. కర్రడ్డు తీసేయండి, ఐదోది కూడా దూకుతుంది, ఆరోది కూడా దూకుతుంది. ఎందుకు దూకుతుందో తెలియదు. ఈరోజు మన చదువు ఎందుకు చదువుతున్నామో తెలియదు. నేను పేర్లు ప్రస్తావించకూడదు కానీ ఈ సందర్భంగా కొన్ని చేస్తాను. మనము చైనా వస్తువులకి గ్యారంటీ లేదు, చైనా చదువులకి గ్యారంటీ లేదు. చైనా చదువులంటే చెయ్యి అంటే చైతన్య, నా అంటే నారాయణ. లిటరసీ ఉంటుంది కానీ ఎడ్యుకేషన్ ఉండదు. కాబట్టి చైనా వస్తువులకి ఏ విధంగా అయితే గ్యారంటీ లేదో చైనా చదువులకి గ్యారంటీ లేదు.